హాయ్ గైస్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ వీడియోలో మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఏదైనా కొత్త బ్యాక్గ్రౌండ్ ని ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎడిటింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసినప్పుడు మన వీడియో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. చూసే ఆడియన్స్ కి కూడా మన వీడియో చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే మీకు చాలా సింపుల్ గా ఇంతేనా అని మీరు అనుకుంటారు డెఫినెట్ గా వీడియో చూసిన తర్వాత, బట్ అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే నాకు ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇంకొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఎడిటింగ్ చేయడానికి మనకి ఒక యాప్ అయితే కావాలి కదా. ఇప్పుడు నేను చూపించబోయే ఎడిటింగ్ వచ్చేసి స్ప్రింగ్ యాప్ లో అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి స్ప్రింగ్ అని చెప్పేసి సెర్చ్ చేసి స్ప్రింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. పక్కన మీకు వీడియో అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా ప్లే స్టోర్ నుంచి స్ప్రింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ యాప్ ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్ కి ఏ పిక్ అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ పిక్ ని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగానే ఒక పిక్ ని అయితే రెడీ చేసుకున్నాను. సో ఈ పిక్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మన షార్ట్ వీడియో 20 సెకండ్స్ ఉందా లేదా 30 సెకండ్స్ ఉందా చూసుకొని ఈ పిక్ ని ఎంత డ్యూరేషన్ అయితే మన వీడియో ఉందో అంతవరకు నేనైతే డ్రాగ్ చేస్తున్నాను. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మన కింద బ్యాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పక్కనే ఓవర్లే అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మనకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మంచిగా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఇలా బ్యాక్గ్రౌండ్ ని ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ఈ వీడియోకున్న బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసి కొత్త బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం వీడియో షూట్ చేసుకునేటప్పుడే ఇక్కడ 2 షోల్డర్స్, హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా కనిపించేలాగా మీరు వీడియో షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక షోల్డర్, ఒక హ్యాండ్ మాత్రమే కనిపించేలాగా, ఒక హ్యాండ్ కనిపించకుండా మీరు వీడియో షూట్ చేసుకున్నట్లయితే ఇది ప్రాపర్ గా కట్ అవ్వదు. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ఈ వీడియో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాల్యూమ్ ని ఫుల్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటో ఆప్షన్ కనిపిస్తుంది కదా పక్కన, దీని మీద కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆటో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాయిస్ లో ఏదైనా అప్ అండ్ డౌన్ ఉన్నట్లయితే సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 2-3 సెకండ్స్ లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఇంత సెకండ్స్ నేను కట్ చేయాలి అనుకుంటున్నాను. సో అక్కడి వరకు నేను స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడి వరకు అయితే మీకు వీడియో వద్దనుకుంటున్నారో, ఎక్కడి నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి ఆపి అక్కడ మీరు స్ప్లిట్ అనే ఆప్షన్ కొట్టండి. ఆ ఇంత మనకి వీడియో అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ డివైడ్ అయిన వీడియో మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకు కింద డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఆ ఇంత మనకి డిలీట్ అయిపోతుంది. సో తర్వాత కొంచెం ఇలా డ్రాగ్ చేయండి. మనకి ఇప్పుడు చూడండి వీడియో అనేది కరెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టైం ని ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మ్యాజిక్ రిమూవర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. యాప్ అయితే క్లోజ్ చేయకండి, 100% అయిపోవాలి. సో ఇంతే గైస్, సింపుల్. సో 100% అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో చాలా మందికి ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు, కొంచెం సరిగ్గా ఉంటుంది కదా కొంతమందికి. సో ఆ పెయిన్ ఏంటి అనేది నాకు కూడా తెలుసు. సో అప్పుడు మీరు ఇలా ఏదైనా మంచిగా ప్లెయిన్ కలర్ ని ఏదైనా డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి ఇలా మీరు వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకుంటే మీ వీడియోస్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో కొంచెం టైం పడుతుంది, 1 or 2 minutes లోపల ఇది 100% అవుతుంది. వెయిట్ చేద్దాం, ఓకే.
సో చూడండి 100% అయిపోయింది. మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి మనకు వెనికిలో మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది. సో చూసారా? సో ప్లే చేసి కూడా చూపిస్తాను చూడండి. హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 9 అయితే సెప్టెంబర్ లో స్టార్ట్ అవ్వబోతుంది. సింపుల్ గైస్, బాలకృష్ణనా, విజయ్ దేవరకొండనా, ఇలా చాలా రూమర్స్ అయితే. సో చూసారు కదా, మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మీకు చూపించాను. చాలా ఈజీ ప్రాసెస్. చాలా మంది నా వీడియోస్ కింద అడిగారు కదా, అక్క మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా ఎడిట్ చేస్తున్నారో ఆ వీడియో మాతో షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. మీరు అడిగాక నేను షేర్ చేసుకోకుండా ఉంటానా? సో ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నది మీరే కాబట్టి నా సబ్స్క్రైబర్స్ తో మీరు అడిగిన ప్రతిదీ నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఏ యాప్ లో ఎడిటింగ్ కావాలి అవి కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇవాళకి ఈ వీడియో ఇంతే. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.